హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, గోరుచిక్కుడు వండుతున్నా ఫ్రెండ్స్. నేను ఒట్టి కారం వేసి ఇది ఉడకబెట్టి గోరుచిక్కుడు గిల్లి ఉడకబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది 2 టమాటాలు, 2 ఆలుగడ్డ వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఒక ఉల్లిగడ్డ, నేను ఎల్లిపాయ కారం వేసి చేస్తున్నాను. ఎల్లిపాయ గిల్లి పెట్టుకున్నాను. అన్నీ వేయను కానీ కొన్ని వేస్తాను. మన అన్నంలోకి, వేడి అన్నంలోకి ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ నూరు పెట్టుకుంటే ఎప్పుడైనా వేసుకొని తినొచ్చని. కూరలో కొంచెము, అన్నంలో కొంచెం ఇవి కట్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. మంచిగా ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉడికిపోయినాయి. వేరే గిన్నెలు ట్రాన్స్ఫర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ కూరగాయలు. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం. 3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం 3 చెంచాలు. జీలకర్ర ఆవాలు మంచిగా వేగినాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మంచిగా కలుపుకోవాలి. మంచిగా వేగినాక ఆలుగడ్డ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు. నేను పసుపు కొంచెం ఎక్కువనే వాడతాను ఫ్రెండ్స్. మీరు చూసి వేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే వేస్తాను. స్వప్న గారు కూడా నాలాగానే పసుపు ఎక్కువ వేసి వంట చేస్తారు. కొందరు కొన్ని టేస్ట్ వేరు ఉంటాయి ఫ్రెండ్స్. సేమ్ నాలాగా, ఆమెలాగా అనుకోరి, నాలాగా అనుకోరి, ఎలాగైనా ఆమె కూడా కొంచెం ఎక్కువ వేస్తుంది పసుపు. స్వప్న వైట్ నా ఛానల్, నాకు చాలా ఇష్టం ఆమె వంటాలంటే. ఇది ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్, నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను అంతే. ఆలుగడ్డ, ఆనియన్ మంచిగా వేగినాక ఆలుగడ్డ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు వేస్తే ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. గోరుచిక్కుడు వేసుకున్నాం. టమాటా కూడా వేసుకుంటున్నాం. సండే స్పెషల్ ఫ్రెండ్స్. మా ఇంట్లో నాన్ వెజ్ ఏం తెచ్చుకుంటారని ఇవే కూరగాయలు తింటున్నాను. టమాటా మంచిగా మగ్గాలి 5 నిమిషాలు. ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుంటున్నాం. కారం వేసుకొని, పిల్లలు అల్లరి చేసే ఇంట్లో ఉన్నారు కాబట్టి డిస్టర్బ్ చేస్తారు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఉప్పు కారం మీకు రుచికి తగ్గట్టు వేసుకొని, నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు లేని కారం ఇది. మంచి కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఉల్లిపాయ కారం మిగిలింది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను గాజు సీసాలో. కావాల్సినంత వాటర్ పోసుకోండి. ఎసరు వేసుకొని కొత్తిమీర వేసుకొని, ధనియా పౌడర్ వేసుకొని, కొబ్బరి గసగసాల పౌడర్ ఉంటే వేసుకోండి. ఇప్పుడైతే నా దగ్గర కొబ్బరి చాలా రేట్ ఉంది కదా ఫ్రెండ్స్, కొబ్బరి పట్టలేదు, పట్టి పెట్టుకోవాలి. ధనియా పౌడర్, కొంచెం పాలు. రోటీకి అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్. వేసారు అన్నానికైనా దేనికైనా. కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. నా దగ్గర అయితే లేదు, ఉంటే వేసుకోండి. గసగసాలు కొబ్బరి పొడి బాగుంటుంది. ఆల్రెడీ ఛానల్లో గసగసాలు కొబ్బరి పొడి, పచ్చికారం వేసి, ఎగ్ వేసి చేసిన గోరుచిక్కుడు వీడియో ఉంది, చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఒక 5 నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడకనిచ్చి బంద్ చేసుకుంటే వేడి చపాతీ అయినా, అన్నమైనా, ఏది ఇంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టమైన కర్రీ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకొని ఆలుగడ్డ, మటన్ అయినా వేసుకోవచ్చు, చికెన్ అయినా మటన్ చాలా వరకు వేస్తారు ఫ్రెండ్స్. గోరుచిక్కుడులో ఉంటే వేసుకోండి. సండే స్పెషల్ ఫ్రెండ్స్. మా ఇంట్లో ఆలుగడ్డ, గోరుచిక్కుడు, టమాటా. నాన్ వెజ్ ఏది తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మేము. ఏం చేస్తాం ఫ్రెండ్స్, కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు కదా ఫ్రెండ్స్. కొబ్బరి రేట్ అయితే మనం కొనలేం ఫ్రెండ్స్, చాలా రేట్ ఎక్కువైంది. అందుకే వేస్తలేను నేను. దాదాపు అయితే నేను పట్టి పెట్టుకుంటాను, మిక్సీ పట్టి పెట్టుకుంటాను. అయిపోయింది, పట్టుకోవాలి తెచ్చి. వేయకుంటే అసలు నాకు వంట చేయడమే, కొంచెమన్నా వేసి చేస్తాను. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు పరిస్థితులు బట్టి మారాలి అంతే.
అడ్జస్ట్ కావాలి అంతే కదా ఫ్రెండ్స్. మిడిల్ క్లాస్ బతుకులు ఫ్రెండ్స్ ఇవి, అందుకే ఈ విధంగా చెప్తున్నాను. ఏమన్నా బోర్ కొడితే మన్నించండి ఫ్రెండ్స్, ఓకేనా. కూర విషయానికి వస్తే 5 నిమిషాలు ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిచ్చి బంద్ చేసుకోవడం ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ వీడియోలో కలుద్దాం, చూపిస్తాను 5 నిమిషాల తర్వాత, ఓకేనా ఫ్రెండ్స్. అన్నం కూడా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుంది. వీడియో చేసుకుంటూ చేయాలంటే కొంత చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి వీడియో కొరకు. నేను యథావిధిగానే దాదాపు యథావిధిగా ఎలా ఉంటే అలా చూపిస్తాను. రా వీడియోస్ ఫ్రెండ్స్, అవన్నీ దాదాపు రా వీడియోసే చూపిస్తాను నేను. నిన్న వండిన అన్నం ఫ్రెండ్స్, మా వాళ్ళు నైట్ తినలేదు పిల్లలు. పెద్దవాడు తిన్నాడు, చిన్నవాడు తినలేదు, వాళ్ళ నాన్న తిన్నాడు, నేను కూడా తినలేదు. నైట్ అన్నం మిగిలిపోయింది. ఈ అన్నము వేడి వేడి కూర సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నైట్ అన్నం ఇలా వేడి వేడి కూర ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను అన్నం అయితే చాలా వరకు వేస్ట్ చేయను ఫ్రెండ్స్, మిగిలినా కానీ అలాగే తింటాను. పోపు వేయను దాదాపు అయితే. నాకు ఇష్టం ఉండదు పోపు వేసుకొని తినడం. ఎప్పుడు ఒకసారి ఇలా నిమ్మకాయ వేసుకొని, లేకుంటే చింతపండు అయితేనే కొంచెం ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అన్నంతో తినాలి ఇప్పుడు. ఈరోజు సండే కానీ ఏం టిఫిన్ చేయలే. మా చిన్నవాడేమో మ్యాగీ తెచ్చుకొని తిన్నాడు, పెద్దవాడేమో వాడు కూడా అదే తిన్నాడు. మ్యాగీ పెట్టాను కానీ వాళ్ళు ఒక్కొక్కసారి కాదనలేము కదా ఫ్రెండ్స్, పిల్లల ఇష్టం. ఒక్కోసారి మనం కూడా కొన్నిసార్లు వదిలేస్తుండాలి అంతే కదా. అన్నిసార్లు మనం చెప్పినట్టు వినాలంటే వినదు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి ఇష్టమైంది కూడా వదిలి పెడుతూ ఉండాలి. అలాగే ఈరోజు నాస్టా ఏం చేయలేదు ఫ్రెండ్స్. మిగిలిన అన్నముతోటి ఈ కూరతోటి మా డే ఇలా గడుస్తుంది సండే, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అంట్లు ఉన్నాయి, అన్నం తిని అంట్లు కడగాలి, బట్టలు ఉతకాలి. సండే అంటాం కానీ రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి అసలు. ఇంకా స్కూల్ ఉన్న రోజే కొంచెం రెస్ట్ అని ఉంటుంది, తొందర చేసుకుంటాం. సండే నాన్ వెజ్లు అలా చేసి రెస్టే ఉండదు. అయిపోయింది ఫ్రెండ్స్, బంద్ చేసుకుంటున్నాం. ఇంకా తినడమే లేటు, ఓకేనా ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది, చాలా ఆకలి వేస్తుంది. ఇప్పటికే 10:30 అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అన్నం ఫ్రెండ్స్, రేషన్ బియ్యం అన్నము అదే వండుతున్నాను. అమ్మ వాళ్ళు ఇచ్చినవి వంటలేను ఇప్పుడు. ఇవి అయిపోయినాక అవి వండుతాను. బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ బియ్యం కూడా. ఇలా ఎక్కువ గ్రేవీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టమైన కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో గోరుచిక్కుడు పచ్చికారం వేసి చేశాను, గసగసాలు కొబ్బరి వేసి చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఇదేమో టమాటా ఆలుగడ్డ వేసి చేశాను, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఇంకా తింటాను, చాలా ఆకలి వేస్తుంది. నైట్ కూడా తినలే కదా ఫ్రెండ్స్. సండే స్పెషల్ గోరుచిక్కుడు టమాటా ఆలుగడ్డ కలుపుకొని తింటాను. వేడిగా ఉంది కూర, ఓకేనా.